మండలి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క నిమిషం లైన్ లో రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు చెప్పండి భరత్. ఎట్లా ఉంది ఓవరాల్ గా ఇప్పుడు కొనుగోలు సంబంధించి మీ మక్కలు గాని లేకపోతే వరి గాని ఇప్పటి వరకు ఆ కళ్ళాలు తిరిగి వచ్చి రైతులతో మాట్లాడుతూ కలెక్టర్లతో ఫోన్ చేస్తూ రైస్ మిల్లర్లతో బతిలాడుతూ ఈ రోజు మా బతుకులు తెలంగాణ రైతుల బతుకులు లేదు ఒక ఎమ్మెల్యేల బతుకులు ఇట్లున్నాయి. మొత్తం పడకేసిన పరిపాలన లేని రాష్ట్రం. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకా రైస్ మిల్ తో మాట్లాడుతున్నాను, ఇప్పుడే కలెక్టర్ తో మాట్లాడుతున్నాను, కావాలంటే కూడా డాటా పంపిస్తాను. ఇబ్బంది ఉందా, ఎట్లా కష్టాలు ఉన్నాయా? రైతులు కళ్ళాలను చచ్చిపోతుంటే ఇబ్బందులు అంటే కళ్ళు కనబడతలేవు ఎట్లా అంటే ఇనిషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను 18 మంది రైతులు చనిపోయారని రాకేష్ రెడ్డి గారు. అంటే కళ్ళాలలో ఇంకెంతమంది, నేను ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఇది ఇప్పటి కాదు, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చెప్తున్నా, ప్రభుత్వానికి ప్రజెంటేషన్ ఇచ్చాను నేను. మనం ఎలా ఈ ప్యాడీ ప్రొక్యూర్ చేయాలి, మనకున్న 12,702 గ్రామాలలో మనకు ఎంత వస్తుంది ప్యాడీ, ఒక 1 మంత్ ముందు గన్ని బ్యాగ్ల అరేంజ్మెంట్స్, ఒకవేళ ఈ రోజున్న బీహార్ లేబర్ ప్రాబ్లం ఉంటే లోడర్స్, లేదు రైతులకు ఏదైనా వీలైతే ఈ కొద్దిగా ప్రజాకర్షణ పథకాలు, ఈ సోమరిపోతు పథకాలు, అవినీతి పథకాలు పక్కన పెట్టి రోడ్ల మీద వడ్లు వేయకుండా సామూహిక కళ్ళాలు, లేదు ఈ పనికిరాని ఇచ్చే బదులు అది డ్రాయర్స్ 15 రోజులు 10 రోజులు ఎండాల్సిన రోడ్డు మీద రైతుని 2 గంటలలో అయిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది ప్రపంచము, మనమేటి వెళ్తున్నాం తెలంగాణ. ఏ పంటలు పెట్టాలా పంట మార్పిడి చెప్పారు. ఈ రోజు సుమారు ఈ రాష్ట్రంలో 27 కోట్ల బ్యాగులు అవసరం, జన్ని బ్యాగ్స్. ఒక ఎకరం ఒక జనుము తోటలేదు. ఈ రోజు కూడా ఏదో వ్యవసాయ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది సీఎం గారికి, ఏ పంటలు పండించాలా ఏ పంటలు పండించద్దు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు సుమారునికి 540 మండలాలు, మన ఏ మండలంకి ఎంత? ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు సభ పెడితే ఎన్ని రకాలుగా మనము అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు ఆర్మూర్ ఉంది, ఆర్మూర్లో ఎన్ని ఎకరాల క్రాప్ ఉంది, ఎన్ని బ్యాగ్స్ వస్తాయి, ఎన్ని లారీలు అవసరం, ఎందుకు రైతులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? రైతులను ఓటు బ్యాంక్ ఎందుకు చూసుకుంటారు? రోడ్ల మీద యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు రైతు కళ్ళలల్లా. ఇప్పుడు నజరుద్దీన్ కావచ్చు, గౌరయ్య కావచ్చు, ఎవరి పాపం ఎవరు కట్టుకోవాలా? ఈ రోజుల తరబడి ప్రతి రోడ్డు తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా రైతుల కన్నీళ్లు. రోజు సాయంత్రం అయితే ఆకాశం వైపు చూస్తున్నారు, వీళ్ళేమో ఢిల్లీ వైపు చూస్తున్నారు. వీళ్ళేమో ఢిల్లీ వైపు, వీళ్ళేమో ఆకాశం వైపు. ఇది ఆ పరిపాలన. ఇది ఒక్కరోజు వచ్చిన సమస్య కాదే. ఇప్పుడు ఈ రోజు 90 లక్షల టన్నుల ఎవరు చెప్పిండ్రు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు 2 నెలల ముందు. నీకు బ్యాగులు ఎన్ని అవసరం, లారీలు ఎన్ని అవసరం, కాంటలు ఎన్ని అవసరం, మ్యాన్ పవర్ ఎంత అవసరం, ఆఫీసర్స్ ఎంత అవసరం, కొనుగోలు కేంద్రాలు ఎంత అవసరం, కాంటలు ఇదే చిన్న ఇదేంటండి? ఇదేం పరిపాలన? గాలికి వదిలేశారు, అయిపోయింది. వర్షం పడ్డది నిన్న. మళ్ళీ పెద్ద జోక్ ఏంటంటే ఈ రోజు పేపర్లో చదివితే ఆ 3 జిల్లాల కింద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మాకు వర్షాలు వల్లేదు, మా రైతులు దావలేదు, మేము ఎండలో దాస్తలేము. మళ్ళా ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండనే మేము రైతులం కాము, మేము మనుషులం కాము. ఈ రాష్ట్రంలో చచ్చేది మేము, ఎండల చచ్చేది మేము, రైతులు మా వాళ్ళు. అక్కడే ప్రత్యేక అధికారం. ఇదేం పరిపాలన అండి? ఇది కరెక్ట్ కాదు. ఆకాశం అక్కడనే లేదు, ఆకాశం ఇక్కడ కూడా ఉన్నది. ఆకాశం మధుర కొడంగల్ మీద లేదు, వాన నల్గొండ మీద పడతలేదు, వాన ఆర్మూర్లో పడుతుంది, వాన నిజామాబాద్ లో పడుతుంది, వాన కరీంనగర్ లో పడుతుంది, చిరుతలలో పడుతుంది. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను చూడలేదు భరత్. ఇప్పుడు అధికారం, ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ ధర్నా చేశారు ఢిల్లీలో, ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ చేయట్లేదు, దొడ్డు బియ్యం అంటున్నారు అని చెప్పి ధర్నా చేశారు. మొక్కల కొనుగోలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు తుమ్మల నాగేశ్వరరావు. మరి మీరు కూడా ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం, వీళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం, బీఆర్ఎస్ ఏమో ఇద్దరిని బ్లేమ్ చేస్తారు. నేను ఏమంటున్నాను, మేము క్లియర్ గా చెప్పామండి, మేము 25% ప్రొక్యూర్ చేసుకుంటాం. మాకు 29 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, 150 కోట్ల దేశం. ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత ఇవ్వాలా? ఒక రాష్ట్రం లేదు మాకు, ఇది ఒకటే రాష్ట్రం అయితే ఇది అదే భారతదేశం గురించి మాట్లాడుతున్నాం. మీరు 29 రాష్ట్రాలకు కోటా ఇస్తాం. కొన్ని దగ్గర గోధుమలు ఉంటాయి, కొన్ని దగ్గర ఇంకోటి ఉంటుంది, కొన్ని ఉంటుంది. ఈ దేశాన్ని ఒక సామూహికంగా ఒక రకంగా ఒక
ఉంచాలి దీంట్లో. మీకు క్లియర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు సరైన చర్యలు తీసుకోవాలా. ఇందిరమ్మ చీరలు మేము ఇవ్వలేదు, మీరు మంచిరు కదా, మంచిరు కదా. ఇక్కడ ఏది కావాలని చేయి కదా. 300 రూపాయల చీరలు 800 స్కీములు పెట్టిందండి. నేనేమంటున్నాను భరత్, ఇప్పుడు మేము 20 పేపర్స్ క్లియర్ గా తుమ్మలాగా చెప్తున్నారు కదా, 20 పేపర్స్ కాదు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ 29 రాష్ట్రాలకు. మాకు రైస్ ఇక్కడ బీహార్ లెక్క పండుతున్నది, ఆంధ్రప్రదేశ్ లెక్క పండుతున్నది. ఇప్పుడు అవన్నీ ప్రొక్యూర్ చేయాలి కదా మేము. మాకున్న వసతులు భారతదేశంలో ఉన్న గిడ్డంగుల వసతులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వసతులు కావచ్చు, మాకు ఎంత యూసేజ్ ఉన్నదని కావచ్చు, ఇవన్నీ తీసుకొని ఒక కోట ఒక పాట, దాన్ని బట్టి మిగతా దానికి మీరు అరేంజ్మెంట్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్టులు కడతాంటావు, 5 లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాంటావు. రైతుల గోడౌన్లు కట్టలేవా, లోడర్స్ చేయలేవా, కల్లాలు వేయలేవా? మరి ఇదే పరిపాలన. ఇప్పుడు నీకెంత వరకు ఉంటుంది? ఉదాహరణగా అండి, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుంది. దానికి నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క డిమాండ్ చేస్తుంటే కుదరదు కదండి. నువ్వు ఇది చేస్తావు, పంజాబ్ ఇంకోటి చేస్తాడు, మధ్యప్రదేశ్ ఇంకోటి చేస్తాడు, గుజరాత్ ఇంకోటి చేస్తాడు. నీ రాష్ట్రంలో నీ పంట ఎంట పడుతున్నది. మరి 44,000 కోట్లు లిక్కర్ అమ్ముతలేరే వేరే రాష్ట్రంలో? నీ రాష్ట్రంలో లిక్కర్ బారులు వారిస్తున్నారు కదా. నీ రాష్ట్ర ఆదాయం ఎంత, నీ రాష్ట్ర జీడిపి ఎంత, నీ రాష్ట్ర సెల్ ట్యాక్స్ ఎంత, లిక్కర్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ఆదాయం ఎంత, దీని మీదకి వెళ్ళి పరిపాలన ఉంటది. నువ్వు ఎప్పుడైతే రైతుల కమిట్మెంట్ ఇచ్చావు నువ్వు కొంటానని, ఆ సౌకర్యాలు ముందే రెడీ చేసుకో. గవర్నమెంట్ ఎంతవరకు ఉంటుంది నీకు ముందే తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా మన రైతు మీటింగ్ లో అన్నారు, 50 లక్షల టన్నుల వరకే పండించండి అంటే. పంట పండినాక చెప్తావా? ఎలక్షన్లు అయినాక 2 సంవత్సరాల గద్దెనెక్కినాక చెప్తావా? గద్దెకి ముందే ప్రతికింద కొంటావా? గద్దెక్కక ముందు. ఇప్పుడు పంట మార్పిడి అని చెప్తున్నారు, ఎట్లా చేస్తారా? ఆయిల్ పామ్ లాంటి పంటల్ని వాటి ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు వరి ఎంత వేస్తే కొనుగోలు చేయడం కష్టం, ఎఫ్సీఐ దగ్గర ఆల్రెడీ గోడౌన్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి, అందులో దొడ్డు బియ్యం అయితే ఇంకా కష్టం అని చెప్తున్నారు కదా. అవును అవును, చేయాలి, పంట మార్పిడి చేయాలి, అవిట ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు మన కందులు లేవు, పెసర్లు లేవు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, కందిపప్పు వాడని ఇల్లు ఉన్నది. మరి కందిపప్పులు ఎందుకు పండియవు? ఈరోజు రైతులను సోమరిపోతులు చేస్తున్నారు. ఇప్పుడు నీకేమేమి ఈ రోజు నీకు తెలంగాణకు రావాల్సిన ఏవైతే కాయగూరలు ఉన్నాయో మిగతా రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నాయి. ఇవ్వు, అవిట్లకి ఇవ్వు బోనస్లు, కందులకు ఇవ్వు, పెసర్లకు ఇవ్వు, రాగులకు ఇవ్వు, వంట నూనెలకు ఏదో అవసరమో. పామాయిల్ ఈ రోజు మంచి రేటు ఉంది, 23,000 ఉంది. మనం ఇంకా 1,00,000 కోట్ల ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో 7,000 ఎకరాలు అయింది, నిర్మల్ అయింది. పెంచండి, ప్రోత్సాహాలు ఇవ్వండి. నేను అనేది ఉద్దేశం ఒక్క రోజులో మారదండి, మార్చుతూ రావాలి. గంటలల్లా ఏంటి కుదరదు. ఇప్పుడు ఒకటేసారి తులం బంగారం ఇస్తున్న వాగ్దానం తిన్నట్టు కాదు, కుదరదు. రైతులు ఆరుగాలం కష్టం చేస్తారు. ఏదో నోటికొచ్చి తులం బంగారం ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, 4,000 పెన్షన్ ఇస్తాము, 2,500 మహాలక్ష్మి ఇస్తాము, ఇది కాదు కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నా భారత్, 3 రైతు భరోసా ఎగ్గొట్టారు, 27,000 కోట్లు. ఆ 27,000 కోట్లను పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా 10,909 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. ఒక రెవెన్యూ విలేజ్ 2.5 కోట్లు ఇవ్వండి. ప్రతి ఊర్లో ఈ వర్షం ప్రాబ్లం ఉండదు. నీకు సామూహిక కల్లాలు, ఒక డ్రైవ్ రోజు ఉంటది. ఎట్లా ఎగ్గొట్టారు కదా 27,000 కోట్లు. ఒక్క రైతు భరోసా 9,000 కోట్లు అండి. 3 రైతు భరోసాలు ఎగ్గొట్టాడు. ఒక 3,000 లెక్క పెడితే ఇంకా 30,000 కోట్లు ఎగ్గొట్టాడు. 27,000 కోట్లు అయితే నువ్వు ముంచేసిన పైసలు ఉన్నాయి కదా రైతులకు. ఆ 10,000 విలేజ్ 2.5 కోట్లు ఇవ్వు. ఎట్లనే ముంచినావు కదా, ఎట్లనే కొట్టినావు కదా, ఇట్లనే రైతులకు ఉపయోగించు. పరిపాలన ఒకటి నిజాయితీగా ఉండాలండి. ప్రజల్ని మోసం చేసి తాయిలాలు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే 8,000 పెన్షన్ ఇస్తా, 3 తులాల బంగారం ఇస్తా, ఇదేం పద్ధతి అండి? రైతులండి. మేము చూస్తే భరత్ గారు మీరు కూడా ఒక పర్యటన వెళ్ళండి, మీరు ఆల్ ఛానల్స్ అంతా వెళ్ళండి. ఈ సిచ్యువేషన్ బాగాలేదని చర్చ పెట్టాం మేము ఇవాళ. మీరు వెళ్ళండి, రోలమండి, ఆ రైతులు చూడండి, వానొస్తే అనుకున్నారండి. ఈ పాపం ఎవరికి పోతుందండి? ఒకటి మంత్రి పదవులు నొకడు, ఢిల్లీలో ఆ కోట నొకడు, ఈ కోట నొకడు, ఇదే రాజకీయం అండి.
అసలు పరిపాలన మీద దృష్టి లేని ఈ ప్రభుత్వం దురదృష్టమైన ప్రజలు పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డరు. ఓకే ఓకే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొత్తం అన్ని పనులు పక్కన పెట్టి కమిషన్లు అవినీతి పథకాలు పక్కన పెట్టండి. రైతు దగ్గర ఒక గింజ ఉంచకుండా చూడండి. ఏం చేస్తారండి? కలెక్టర్ అమలు పని చేస్తారా? నేను రోజు 10 సార్లు కలెక్టర్ ఫోన్ చేస్తాను. ఏం చేస్తారమ్మా? లారీ తీసుకొస్తారా కలెక్టర్? ఏం చేస్తారండి కలెక్టర్ ఆఫీసర్లు? ఓకే మెయిన్ పవర్ లేదు, ఓకే ఒక ట్రాన్స్పోర్ట్ లేదు, రకరకాల సమస్యలు. పరిపాలన దీనికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేయాలా. ఓకే ఓకే కొద్దిగా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఉన్న రైతు నాయకులు కావచ్చు, దీని మీద అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు. కాబట్టి ఇదంతా చేసి 3 సంవత్సరాలు చెప్తాను. నేను ఇచ్చాను ప్రజెంటేషన్. రైతు సమ్మేళనంలో 6 మంత్రులు, ఒక్కొక్కరు 6 సార్లు గెలిచిన మంత్రులు రాను రోజు. ఓకే పుట్టినమే మంత్రులు అయినందుకు 6 సార్లు ఎమ్మెల్యేలు, 4 సార్లు మంత్రులు. ఓకే ఇక చెప్పుండ్రా అంటే మాకు చెప్తారు ఇక అసెంబ్లీలో బయట ఇట్లా చెప్తారు ఇక. ఒకసారి రాజయ్య గారిని అడుగు. రాజయ్య గారి వాళ్ళ రాజయ్య లేరా?